నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బ్రహ్మనాన్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును పరిశీలించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణ కొరియాలో లోకేష్ దౌత్యం, ఏపీకి పెట్టుబడులే లక్ష్యం. ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘన నివాళులు అర్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు నగరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. కుప్పంలో అమెరికా విద్యార్థులు పంట సాగుపై అధ్యయనం. ట్రాఫిక్ చెక్, చిత్తూరు హై రోడ్ విస్తరణ పనులు ముమ్మరం. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. భారత్ ఇండోనేషియా సాంస్కృతిక బంధానికి మరో గొప్ప మైలురాయి చేరింది. ఇండోనేషియాలోని చారిత్రక బ్రహ్మనాన్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో సంయుక్తంగా ప్రారంభించారు. భారత పురావస్తు నిపుణుల సహకారంతో పునరుద్ధరించబడిన ఈ ప్రపంచ ప్రఖ్యాత హిందూ దేవాలయం రెండు దేశాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. యోగ్యకర్తలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరు దేశాల ప్రతినిధులు పాల్గొని వారసత్వ సంపద పరిరక్షణలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. మీ కలల ఇంటికి భవిష్యత్ చిరునామా అమరావతి ఎన్క్లేవ్ చిత్తూరు నగరానికి అత్యంత సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ప్రీమియం వెంచర్. ఇప్పుడే ప్లాట్ ను బుక్ చేసుకోండి, మీ కలల సౌధాన్ని నిర్మించుకోండి. మా ప్రత్యేకతలు: గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్,
ప్రతి ప్లాటుకు వాటర్ కనెక్షన్, బీటీ రోడ్లు, 24 గంటలు సీసీ కెమెరా భద్రత, సోలార్ లైటింగ్ సౌకర్యం, లేఅవుట్ కు ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, కంప్లీట్ కాంపౌండ్ వాల్, ఇంకా వెంటనే ఇల్లు నిర్మించుకునే అవకాశం. న్యూ కలెక్టర్ ఆఫీస్ కు 100 మీటర్ల దూరంలో, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే కు దగ్గరగా, ప్రశాంత వాతావరణంలో, భద్రతతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ. మీ కుటుంబ భవిష్యత్తుకు సరైన పెట్టుబడి. ఇప్పుడే బుక్ చేసుకోండి. అమరావతి ఎన్క్లేవ్, మీ కలల గృహానికి ఆహ్వానం. మరిన్ని వివరాలకై సంప్రదించండి అమరావతి ఎన్క్లేవ్, చిత్తూరు. మా ఫోన్ నంబర్ 9177053537 మరియు 9581727374. రాష్ట్రానికి మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే దిశగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు. సియోల్ నుంచి ప్రముఖ పారిశ్రామిక నగరమైన బుసాన్ కు రైల్లో చేరుకున్న మంత్రి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి అవకాశాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే లక్ష్యంతో కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏపీఈడీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయ అనుసంధాన విభాగాన్ని ప్రారంభించడంతో పాటు ప్రముఖ పారిశ్రామిక ఆర్థిక సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఎదుగుతున్న ఈ పర్యటనలో భాగంగా ఫుట్వేర్ తయారీ పరిశ్రమను కూడా మంత్రి సందర్శించారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మత పెద్దలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమం, రైతు సంక్షేమం, ఆరోగ్యం, విద్య, సాగునీటి రంగంలో వైఎస్ఆర్ చేస్తున్న సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు. ఎంత కృప యేసయ్య నీకు, ఇంతయనివా నింపనిలను నెవనికి నిసాధ్యం. अमर रहे वैएसआर, अमर रहे वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆవరణంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల పాలిట పెన్నిధిగా నిలిచారన్నారు. రైతులకు ఉచిత కరెంటుతో పాటు రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర రెడ్డికి దక్కిందన్నారు. పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువు చదవాలని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు విద్యాపరంగా అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను నెరవేర్చారని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అందరూ కూడా ఈరోజు చిత్తూరు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అందు గుమిగూడి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన స్మరిస్తూ ఆయన జన్మదిన వేడుకలు అందరూ జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆల్రెడీ విజయానందరెడ్డి గారు చెప్పినట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎవరు మర్చిపోలేని వ్యక్తి. ముఖ్యంగా 2 విషయాలు చెప్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఒక శత్రువులుగా చూస్తున్నారు. కానీ రాజశేఖర రెడ్డి ఆయన పరిపాలనలో ఏ రాజకీయ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి సాయం చేసిన వ్యక్తి. ఆ రోజు ఫ్రీ కరెంట్ అంటే ఫ్రీ కరెంటే కాదు, కరెంట్ ఛార్జీలు కొన్ని లక్షల రూపాయలు కట్టవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రైతులు ముఖ్యంగా ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే లాభపడడం జరిగింది. ఆ రోజు ప్రతి ఇంట్లో కూడా ఉండే మహిళలు బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం క్రాప్ లోన్లు తీసి బాధపడుతూ ఉంటే వ్యవసాయం చేయలేని పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీని చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసి ప్రతి మహిళ నగలంతా బ్యాంకులో ఉండేవారు తీసుకురావడం జరిగింది. ఇలాంటి మంచి చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి అతను సెకండ్ టైం కూడా సీఎం అవడానికి ప్రజానేక మంది కూడా గుమిగూడడం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు యావత్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రదేశాల్లో కూడా వైఎస్ఆర్ జయంతిని ఒక పండుగ వాతావరణంతో చేసుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మరణించినప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి దైవ సమానులైన కారణం ఏమంటే ఆయన నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్లో రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, అనేక విధాలుగా వాళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే ఒక బృహత్తర నిర్ణయంతో ఆనాడు దేశంలో ఎక్కడ చేయని విధంగా ఉచిత కరెంటు అనేది రైతుల కోసం పెట్టిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను అమెరికా విద్యార్థులు సందర్శించి పంటలు సాగు విధానాలపై అధ్యయనం చేశారు. కుప్పం నియోజకవర్గంలో రైతు సాధికార సంస్థ ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా ప్రెస్టిషియన్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు శాంతిపురం మండలంలోని ఎంకేపురం, రామకుప్పం మండలంలోని చెల్దిగానిపల్లి, పెదగనూరు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారు అనుసరిస్తున్న సాగు విధానాలు, పంటల నిర్వహణ, జీవామృతం, ఘనజీవామృతం, ఆవు ఆధారిత వ్యవసాయ పద్ధతులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి అక్కడ అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించి రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. రైతు సాధికార సంస్థ ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ ఆధ్వర్యంలో కుప్పం నియోజకవర్గంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానం ఎంతో ఆదర్శప్రాయంగా ఉందని, రైతులు అనుసరిస్తున్న పద్ధతులు పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి దోహదపడుతున్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఈ పర్యటన ద్వారా ప్రకృతి వ్యవసాయ పరంగా అనేక కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభించిందని విద్యార్థులు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ వీరాజు ప్రకృతి వ్యవసాయం అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్న విధానాలు, అలాగే స్వర్ణ కుప్పం లక్ష్యాల గురించి విద్యార్థులకు వివరించారు. చిత్తూరు నగర అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడుతుంది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో కట్టమంచి నుంచి ఎంఎస్ఆర్ వరకు 36.11 కోట్లతో చేపట్టిన హైరోడ్డు విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పర్యవేక్షణలో ప్రజల సహకారంతో అధికారులు రోడ్డు విస్తరణకు అవసరమైన భూమిని స్వాధీనం చేసుకుంటున్నారు. భవన యాజమానులు అంగీకారంతో నిర్మాణాలను తొలగిస్తూ పనులను పారదర్శకంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ స్వయంగా పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా
ఆయన కుటుంబ సభ్యులు ఆప్యాయ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఆమె కుమార్తె, అల్లుడు తదితర కుటుంబ సభ్యులు కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వైఎస్ఆర్ 77వ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ జీవిత లక్ష్యమని గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలు చిరస్థాయిగా నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. తోతాపురి మామిడికి కిలోకు 18 రూపాయల చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరులో మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద మామిడి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, తాజాగా రాంపులు మామిడి మండీలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. టన్ను, అరటన్ను ఉన్న రైతులు ఈ కాయలను ఎవరికి అమ్ముకోవాలని ప్రశ్నించారు. అధికారులు మాత్రం జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు విధిగా కిలోకు 6 రూపాయలు చెల్లించాలని ఆదేశించిన ఆదేశాలు ఏ ఫ్యాక్టరీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిలోకు 6 రూపాయలు ఇవ్వని ఫ్యాక్టరీలను సీజ్ చేయాలని, కిలోకు 18 రూపాయల చొప్పున గిట్టుబాటు ధర కల్పించాలని, రాంపులు మండీలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘం నేతలు, రైతులు పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల పక్షాన అండగా మేమున్నామంటూ ముందుకొచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా మా రైతుల సమస్యలు ప్రభుత్వాన్ని తీసుకెళ్లి రైతుల సమస్యలు తీర్చేదిగా మీరు ముందుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మామిడి రైతు సంఘం చిత్తూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హలో మామిడి రైతన్న చెలో చిత్తూరు ప్రోగ్రామ్ కి పిలుపునిచ్చాం. ఈ పిలుపు ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా 2025 చీకటి సంవత్సరం అనుకున్నాం మామిడి రైతులకి. ఈ 2026 కూడా చీకటి సంవత్సరమే అయిపోయింది. ఎందుకనంటే ఈ సంవత్సరంలో గత సంవత్సరం కంటే పెట్టుబడి ఖర్చులు దారుణంగా పెరిగాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ట్రాన్స్పోర్టేషన్, కూలీ ఖర్చులు అన్ని పెరిగాయి. అయితే ప్రభుత్వం రైతులతోనూ రైతు సంఘాలతోనూ చర్చించకుండా ఏకపక్షంగా 7.5 రూపాయలు చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు ప్రకటించారు మామిడి తోతాపురికి. అదే కలెక్టర్ గారిని మేము కూడా ప్రశ్నించాం. ఏకపక్షంగా మీరు ప్రకటించారు, గుజ్జు ఫ్యాక్టరీలతో సిండికేట్ అయ్యి వాళ్ళు చెప్పినట్లే ప్రభుత్వం కూడా నడుచుకుంటుందని మేము ఆరోపించాం. గతంలోనే మేము ఇచ్చిన డిమాండ్లు ఏంటంటే కలెక్టర్ గారికి చాలా డిమాండ్లు ఇచ్చాం. ఆ డిమాండ్ల పైన ఇంతవరకు చర్య తీసుకోలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా తోతాపురి మామిడికి కిలోకి 17 రూపాయల 47 పైసలు మద్దతు ధర ప్రకటించింది. మామిడి రైతు సంఘం తరఫున మేము డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి డబ్బు కూడా ఎలాగైతే రైతు భరోసా డబ్బులు కానీ ఇంకొక డబ్బులు రైతు అకౌంట్ లో డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తా ఉందో అదే మాదిరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు రైతు అకౌంట్ లోనే డైరెక్ట్ గా జమ చేయాలని మా ప్రధాన డిమాండ్. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 17 రూపాయల 47 పైసలు ప్రతి రైతు అకౌంట్ లో జమ కావాలి తోతాపురి మామిడికి. ఎందుకనంటే వీళ్ళు చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ చెప్పారు, అయ్యా మేము 4 రూపాయలు ఇస్తాం సబ్సిడీ, మేము మద్దతు ధర అని చెప్పి వాళ్ళు సబ్సిడీ ధర అని చెప్పారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాం. గత సంవత్సరం కూడా 8+4 12 రూపాయలని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఆచరణలో మాత్రం ప్రభుత్వానికి ఎక్కడా చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వ అధికారులకు కానీ ప్రభుత్వ అధికారులు కానీ లోకల్లో ఉన్న ప్రభుత్వ అధినేతలకు, రాజకీయ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు రైతుల పట్ల. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడి రైతులకి గిట్టుబాటు ధర లేదు. అలాగే చిత్తూరు జిల్లాలో
5,75,000 టన్నులు తోతాపురి మామిడి పండిస్తున్నటువంటి రైతాంగానికి గిట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ చెప్తున్నాడు 6 రూపాయలు ప్రతి ఫ్యాక్టరీ ఇవ్వాలని. 6 రూపాయలు ఇవ్వని ఫ్యాక్టరీ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో అడుగుతా ఉన్నాం. అలాగే ఈరోజు స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం పెట్టుబడి ప్లస్ అర్థం అంటే 18 రూపాయలు కేజీకి ఇవ్వాలి. అది ఇవ్వకపోగా 4 రూపాయలని చెప్పారు. కలెక్టర్ 6 రూపాయలని చెప్పారు. 6 రూపాయలు ఏ ఫ్యాక్టరీ కూడా అమలు చేయలేదు. ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ ఫ్యాక్టరీ 6 రూపాయలు ఇవ్వలేదో ఆ ఫ్యాక్టరీని సీజ్ చేస్తారా చేయరని అడుగుతా ఉన్నాం. రెండో పాయింట్, చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో 5 రోజులు ఉన్నాడు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. ఈ 5 రోజులు మామిడి రైతుల యొక్క ఫ్యాక్టరీలు కనిపించలేదా? మామిడి రైతుల ర్యాంపులు కనిపించలేదా? మామిడి రైతుల బోర్డుని కనిపించలేదా? ఆ ఫ్యాక్టరీ కాడికి వెళ్ళి మామిడి రైతుల స్థితిగతులు కనుగొన్నామని అడుగుతా ఉన్నా. కష్టాలను తెలుసుకుని ఇక్కడ విచ్చేసిన రైతులు, రైతు నాయకులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి రైతుల కోసం ముందుకు తీసుకునేది ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా విలేకరులు. మీ వల్ల రైతులకు కొంతవరకు ముందుకు పోతా ఉంది. 2 సంవత్సరాలుగా మామిడి రైతులు నరక యాత్ర అనుభవిస్తున్న తరుణంలో అధికార పార్టీ మేము రైతులు కాదుకుంటున్నామంటారు. లాస్ట్ ఇయర్ 8+4 అన్నారు. ఎక్కడుందండి 8+4? మీరు ఇచ్చిన 4 రూపాయలు ప్రభుత్వ సాయం అందించారు. ఏ ఫ్యాక్టరీ 8 రూపాయలు ఇచ్చింది? 4, 5, 6 ఇచ్చారు. ఈ సంవత్సరం మళ్ళీ మామిడి రైతులు మామిడి రైతులు కలెక్టర్ గారితో అన్నిసార్లు స్పందిస్తే మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు 6 రూపాయలు అనౌన్స్ చేసి రైతులు సుభిక్షంగా తోటపురికి నిర్ణయించమన్నారు. మావిగన్ వైసీపీ పార్టీ విధానమని, మావిగన్ కు ప్రజలు ఆమోదం ఉందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, మావిగన్ పై వైసీపీలో ఇలాంటి అసంతృప్తి లేదని, దీనికి వైసీపీ నాయకులతో పాటు ప్రజలు కూడా మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మావిగన్ వల్ల వెనుకబడిన ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా మచిలీపట్నం, కృష్ణా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. క్రిమినల్స్ కు వైసీపీ మద్దతు అనడం సరికాదన్నారు. రావణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తే మాకేం సంబంధమని, రావణ్ కు వైసీపీకి సంబంధం లేదని, అన్యాయం జరిగితే ఎవరికైనా మద్దతు ఇస్తామన్నారు. పోలీస్ స్టేషన్ లో సాయికృష్ణ మృతి చెందితే క్రిమినల్ కు మద్దతు అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారన్నది అవాస్తవమని పెద్దిరెడ్డి తెలిపారు. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఈ సందర్భంగా ఊరు వాడవాడలో కూడా రాష్ట్రం మొత్తం మీద కాంస్య విగ్రహాలకు మాలలు వేయడం, అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి పార్టీ ఆఫీసు, జిల్లా ఆఫీసుల ముందు కూడా చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మనమందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది, చరిత్రలో వారు ప్రపంచంలో ఏ దేశంలో కానీ, మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ లేనప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చాడు. ఆరోగ్యశ్రీ ద్వారా మనం చూసాము, ఎన్నో కుటుంబాలు లక్షలాది ఖర్చు అయ్యేదంతా కూడా ఉచితంగా వైద్యం తీసుకొని వారిని స్మరించుకునే పరిస్థితి ఈరోజు కూడా ఉంది. అదేవిధంగా పేద పిల్లలందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి దానికి లిమిట్ లేకుండా ఉచితంగా విద్యను చదువుకునే అవకాశం ఇచ్చి ఈరోజు పేద పిల్లలందరూ కూడా దేశ విదేశాల్లో అంతా కూడా స్థిరపడి ఉద్యోగాలు చేస్తున్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన వరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు వారు ముఖ్యమంత్రిగా నిర్మించినవే ఈరోజు చాలా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. మరి అనేక రకాల సేవలు అందించారు. ఆ రోజు ప్రప్రథమంగా ఈ పెన్షన్లు కూడా పెంచి ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఆయన ఆ రోజు దేనికి కూడా లిమిట్ పెట్టకుండా లిమిట్లెస్గా ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇచ్చారు.
ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కాలనీలన్నీ కూడా పెద్ద పెద్ద కాలనీలు. చిత్తూరు జిల్లా వికోటలో ఓం శాంతి బ్రహ్మకుమారీస్ ముసుగులో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి శివుని సేవ పేరుతో అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నట్లు నిరాకర్ శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ డైరెక్టర్ మంచుల వికోట ఓం శాంతి శివజ్యోతి ఆరోపించారు. వికోట మండలం మధురందొడ్డి గ్రామానికి చెందిన జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఓం శాంతి బ్రహ్మకుమారీస్ ముసుగులో అనేక మోసాలకు పాల్పడుతూ అమాయక ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు మంజుల ఓం శాంతి శివజ్యోతిలు చెప్పారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ దేవుని పేరు చెప్పి జనార్దన్ రెడ్డి మహిళలను లొంగ తీసుకుని వ్యభిచార ఊబిలోకి దించుతున్నట్లు ఆరోపించారు. ఈ విషయంగా నిలదీసే తమపై దాడికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఇతని అరాచకాలపై పలుమార్లు పోలీసుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనార్దన్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే అనేక మంది నిరుపేదలు బలైపోతారని వెంటనే ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించారు. తమను కూడా బెదిరిస్తున్నట్లు వాపోయారు. ఏ ఆడపిల్ల తట్టుకుంటుందో చెప్పండి. పోనీ మేము వచ్చింది పవిత్ర జీవితాన్ని గడపడానికి. నన్ను పవిత్ర జీవితం గడపనివ్వట్లేదు, నన్ను సేవ చేయనివ్వట్లేదు. బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎవరు నాకు సపోర్ట్ రావట్లేదు. ఏమంటే అతను డబ్బులు ఇస్తాడు. మళ్ళీ వాళ్ళ అక్క మైదుకూరులో ఉంది పద్మక్క అని, ఆమె కూడా బ్రహ్మకుమారి. ఆమె అయితే నేను వచ్చినట్టు 2 నిమిషాల్లో ఖాళీ చేయించి తరిమేస్తాను అని అతనికి సపోర్ట్ చేస్తుంది. కాదమ్మ ఇలా చేస్తున్నాడు కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే బెంగళూరులో కూడా పంచాయతీ అయింది, ఒక అమ్మాయిని గర్భవతిని చేశాడు. అక్కడ వాళ్ళు కూడా జోన్లో కూడా పంచాయతీ పెట్టారు. అన్నీ జరిగినాయి. అన్నీ కూడా పెద్దవాళ్ళకు కూడా తెలిసి అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో మళ్ళీ అతనే ఈ హైదరాబాదు మంజులక్క వాళ్ళకి నా గురించి కంప్లైంట్ చేస్తే వాళ్ళు విచారిస్తే మొత్తం విచారణలో మొత్తం అంతా కూడా బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ విషయం, ఎందుకంటే రేపు పొద్దున్న నేను జీవించాలంటే సమాజంలో పరువు ప్రతిష్టలతో బతకాలి. ఎందుకంటే నేను కుమారిగా వచ్చాను. నన్ను వ్యభిచారం చేస్తే నేను ఎట్లా బతుకుతాను? వేరే వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడించి రికమెండేషన్ చేసి వాళ్ళ ఊర్లో కూడా పంచాయతీ పెట్టి ఈ విషయం అడిగితే మా రెడ్డి సమాజంలో వాళ్ళందరూ వచ్చి ఆ ఊరిలో మమ్మల్ని సమస్య చెప్పుకోని కూడా పంచాయతీలో మాకు న్యాయం జరగకపోయి మమ్మల్ని డైవర్ట్ చేసి తరిమేశారు అందరూ కూడా. పొలిటికల్లో లేడు. ఆయన దగ్గర డబ్బు ఉంది. డబ్బుతోటి మేనేజ్ చేసేస్తున్నాడు ప్రతి ఒక్కటి కూడా. క్లోజ్ చేసేసాడు. కంప్లైంట్ నన్ను చంపుదాని అంటున్నాడు. ఇప్పుడు నాకు రక్షణ లేదు అక్కడ. అన్నిటికి అడ్డుపడు. అవును. ఆ సెంటర్లో అక్కడ ఇప్పుడు బిల్డింగ్ కడతా ఉన్నాను. ఆ బిల్డింగ్ కడతా ఉంటే ఇప్పుడు గొడవలు ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయినాయి అనమాట. ఆ బిల్డింగ్ కడితే ఇంక ఇక్కడ ఉండిపోతుంది, వెళ్ళదు అనేసి దానికి ఇంకా ప్రెజర్ ఎక్కువైపోయింది. హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది రోజు రోజుకి. నేను ఏమన్నా మాట్లాడదామంటే అతను డబ్బుతో కప్పిపుచ్చేస్తున్నాడు. నా దగ్గర డబ్బు లేదు. నేను వచ్చింది సేవ కోసం. నేను ఎవరికి చెప్పుకోవాలి? దక్షిణ కొరియా పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సాంకేతికత ఆధారిత పరిశ్రమలను సందర్శిస్తూ పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో బుసాన్లోని ప్రముఖ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ తయారీ సంస్థ షోల్స్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి అత్యాధునిక టెక్నాలజీతో తయారవుతున్న మెడికల్ ఫుట్వేర్ తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఆరోగ్య సంరక్షణ, కృత్రిమ మేధస్సు, వైద్య సాంకేతికలను సమన్వయం చేసి రూపొందిస్తున్న ప్రత్యేక షూ తయారీ విధానం ఆయనను ఆకట్టుకుంది. భవిష్యత్తులో ఇటువంటి అత్యాధునిక పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావాలనే లక్ష్యంతో సంస్థ ప్రతినిధులతో మంత్రి చర్చలు జరిపారు.
అమరావతి రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రైతులు ఎదుర్కొంటున్న భూమౌలిక వసతులు, గ్రామాల అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు పురపాలక శాఖ మంత్రి పి నారాయణ రాజధాని రైతు జేఏసీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గ్రామకంఠం సమస్యల నుంచి ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ఎఫ్ఎస్ఐ పెంపు, రోడ్ల అనుసంధానం, ట్రాఫిక్, చెత్త నిర్వహణ వరకు పలు కీలక అంశాలను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్ఆర్పుర మండలంలో వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మి పాల్గొని ఎస్ఆర్పురం, కొత్తపల్లి, మిఠ, వెదురుకుప్పం ప్రాంతాల్లో కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన పేదల సంక్షేమానికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు వైఎస్ఆర్ అని కృపాలక్ష్మి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా పొంగనూరులో ఆయన అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండేటి నాగభూషణం, మాజీ మూడ చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన ఉదయ నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన జయంతి జరుపుకోవడం జరుగుతా ఉంది. గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన విద్యకి, వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ చదువుకునే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించి, అలాగే వైద్యంలో మొదటి ప్రయారిటీ ఇచ్చి ఎంతో మందికి గుండెలకు చిల్లులు పడిన వారికి ఎన్నో ఆపరేషన్లు చేపించి, అలాగే 108 అంబులెన్స్ పెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో వేల మంది, లక్షల మంది సహాయం పొందారు. అదే బాటలో ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో ఆయన పరిపాలించడం జరిగింది. ఇలాంటి నాయకులు దేశంలో అన్ని చోట్ల ఉంటే అందరూ బాగుంటారనే ఉద్దేశంతో మనము ఉండాలనే తెలియజేసుకుంటూ మరోసారి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన జయంతిని పురస్కరించుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి తెలియజేస్తారు. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బ్రహ్మనాన్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును పరిశీలించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ. దక్షిణ కొరియాలో లోకేష్ దౌత్యం, ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.
ఇడుపులపాయలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘన నివాళులు అర్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చిత్తూరు నగరంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. కుప్పంలో అమెరికా విద్యార్థులు పంట సాగుపై అధ్యయనం. ట్రాఫిక్ చెక్, చిత్తూరు హై రోడ్ విస్తరణ పనులు ముమ్మరం. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.